షుగర్ ఉన్న వాళ్ళకి రైస్ తిందామా, మిల్లెట్స్ తిందామా, చపాతీలు తిందామా అన్న పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. మీరేమంటారు? షుగర్ పేషెంట్స్ ఏం తింటే మంచిదంటారు? నేను ఒకటి చెప్తా, మీకు అనిపిస్తుందా రైస్ తినాలనేసి? లేదా చూస్తే అనిపిస్తుంది కదా సార్, ఎందుకు అనిపించదు? ఏదైతే మన మనసు ఉంటుంది కదా, అది సుఖశాంతితో లేకపోతేనే రోగాలు వస్తాయి మనకు. ఓకే, అవునా కాదా? ఇప్పుడు మనం ఏం చెప్తాం, స్ట్రెస్ ఈజ్ ద కాజ్ ఫర్ మెనీ డిజీజెస్. క్రానిక్ డిజీజెస్, షుగర్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న, మోకాల నొప్పులు ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఐబిఎస్ ఉన్న, పైల్స్ ఉన్న, ఫిషర్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? స్ట్రెస్ తోటి వస్తాయి అనేసి నేను కూడా చెప్తా, పుస్తకాల్లో కూడా రాసి ఉంది. మనకి ఏదైతే ఇష్టం అది చెయ్యకపోతే కూడా రోగాలు వస్తాయి. మనం రోజు ఒకసారన్నా అనిపిస్తుంది కదా, అరే నేను రైస్ తింటలేను అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. ఒక్క పూట మీరు తినండి రైస్, ఎంత అవసరం, ఎంత కావాలి దానికి సగం తినండి. ఓన్లీ మిల్లెట్లు తింటే కూడా పూర్తిగా తగ్గదు కదా, హెల్ప్ చేస్తుంది. ఒక్క పూట తినండి రైస్. మార్నింగ్ ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పొంగల్ అవన్నీ చేసుకుంటున్నారు కదా మిల్లెట్లతోటి, కంటిన్యూ చేయండి. మీ బాడీకి ఏం కావాలి అవి ఇవ్వండి.